ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బుధవారం ఉదయం సుమారు 11:30 ఆయన బీఆర్కే భవన్ కు వచ్చారు. కేసీఆర్ తో పాటు ఆయన పార్టీకి చెందిన 9 మంది నేతలకు భవన్ లోకి ప్రవేశానికి అనుమతి లభించింది. ప్రస్తుతం విచారణను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నిర్వహిస్తోంది. విచారణ సమయంలో కేసీఆర్ ఆరోగ్య సమస్యలున్నాయని పేర్కొని ఇన్ కెమెరా విచారణను అభ్యర్థించారు. దీనికి కమిషన్ అంగీకరించింది. దాంతో మీడియా ఇతరులను బయటకు పంపించి గోప్యంగా ఒకరికి ఒక్కరుగా ప్రశ్నలు వేయడం ప్రారంభమైంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోవడంతో విచారణ కొంత సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని సమాచారం. విచారణలో కమిషన్ కొన్ని కీలకమైన ప్రశ్నలను కేసీఆర్ ఎదుట ఉంచింది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన పాత్ర, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారణాలు, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపు, ప్రాజెక్టు ఆమోదిత తేదీలు, మంత్రివర్గ ఉపసంఘ స్థాపన, ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉన్నదా వంటి అంశాలున్నాయి. ఇంకా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ సమయంలో రాతి పునాది ఉందా, మేడిగడ్డ స్థలం ఎందుకు మార్చబడింది వంటి సాంకేతిక ప్రశ్నలు కూడా కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలపై మొదట మౌనంగా ఉన్న కేసీఆర్ తర్వాత కొంత స్పందించినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలు వేళ్ల మీద వేసినట్టు ఉండటంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారన్న ఊహాగానాలున్నాయి. కమిషన్ ప్రధానంగా ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ తీరుపై దృష్టి పెట్టినట్టు సమాచారం. కాళేశ్వరం కార్పొరేషన్ స్థాపనపై కూడా గణనీయంగా చర్చ జరిగింది. నీటి నిల్వలపై వివిధ కమిటీల నివేదికలను కూడా కమిషన్ ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పటివరకు 114 మంది అధికారులను విచారించిన కమిషన్ కేసీఆర్ విచారణ అనంతరం తుది నివేదిక రూపొందించనుంది. చిన్న జలుబుతో బాధపడుతున్న కేసీఆర్ మీడియా ఎదుట విచారణ జరగడం వల్ల వివాదాలు తలెత్తుతాయని భావించి ఇన్ కెమెరా విచారణ కోరినట్టు పలువురు విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్ కు ముందు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ మీడియా సమక్షంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. వారి సమాధానాలపై రాజకీయ విమర్శలు రావడంతో ఈసారి కేసీఆర్ వైఖరి జాగ్రత్తగా ఉందని విశ్లేషణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.